నమస్కారం ఫ్రెండ్స్. బిఎస్ ఇన్ఫర్మేషన్స్ ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఇండోర్ డిజైన్, కండిషన్స్, టెంపరేచర్ మరియు రిలేటివ్ హ్యూమిడిటీ గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఇది హెచ్‌విఏసీ డిజైన్‌లో చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. ఈ ఒక్కటి సరిగ్గా అర్థమైతే మీ డిజైన్ లెవెల్ నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్తుంది. ఎందు గురించంటే బిల్డింగ్ లోపల కంఫర్ట్ కోసం మెయింటైన్ చేయాల్సిన టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ మాట. అందు గురించి హెచ్‌విఏసీ డిజైన్‌లో అత్యంత ముఖ్యమైన పునాది. మొదటిగా ఒక ప్రశ్న. ఇండోర్ డిజైన్ కండిషన్స్ ఎందుకంత ముఖ్యమైనవి? ఒక ఉదాహరణ తీసుకుందాం. మనం డిజైను 24 డిగ్రీస్‌కి చేస్తాం. కానీ రూమ్‌లో యాక్చువల్ టెంపరేచరు 27 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఏమవుతుంది? గెస్ట్‌కి వెంటనే డిస్కంఫర్ట్ అనిపిస్తుంది. స్ట్రిక్ట్‌లీ ఫీలింగ్ వస్తుందన్నమాట. అంటే ఒకవేళ మనం గెస్ట్ రూమ్‌లోని మనం ఇచ్చేటువంటి డిజైన్ 24 డిగ్రీస్ అయితే యాక్చువల్‌గా రూమ్‌లో ఉన్నటువంటి టెంపరేచరు డిఫరెంట్‌గా ఉంటే గనక అక్కడ ఏర్పడేటువంటి హ్యూమిడిటీ కంట్రోల్ అనేది ఎక్కువ ఉండడం వల్ల గెస్ట్‌కొచ్చేసేటప్పటికి అంత కంఫర్ట్ జోన్‌గా అనిపించదు. దీనివలన హ్యూమిడిటీ కంట్రోల్ లేకపోతే ఏసీ పనిచేసినా కూడా కంఫర్ట్ ఉండదు. అందుకే ఇండోర్ డిజైన్ కండిషన్స్ అనేవి హెచ్‌విఏసీకి హార్ట్‌గా ఉంటుంది. ఎందు గురించంటే ఈ హెచ్‌విఏసీలోని ప్రత్యేకించి ఇండోర్ డిజైన్ గాని ప్రాపర్‌గా లేకపోతే గనక ఆ డిజైన్‌ని మిస్ అవుతాం. మిస్ అయినప్పుడు దానికి ప్రాపర్‌గా మనము ఎంత టెంపరేచర్ కావాలనేది ఐడెంటిఫై అనేది రాదు మాట. ఇండోర్ డిజైన్ కండిషన్ అంటే ఏమిటి? సింపుల్‌గా చెప్పాలంటే హెచ్‌విఏసీ సిస్టమ్ డిజైన్ కోసం మనం ఫిక్స్ చేసే టార్గెట్ వాల్యూ. చూద్దాం మెయిన్ పారామీటర్స్ ఇవి. కిందనున్నటువంటివి. చూడండి. డ్రై బల్బ్ టెంపరేచరు, రిలేటివ్ హ్యూమిడిటీ, ఎయిర్ వెలోసిటీ, ఎయిర్ క్వాలిటీ. దీని గురించి నేను నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోల్లోని వీటిల గురించి వివరంగా చెప్తాను. ఇది షార్ట్‌కట్‌లో ఇండోర్ డిజైన్ గురించి దాని యొక్క సంబంధించినటువంటి వీడియో మాత్రమే. స్టాండర్డ్ వాల్యూస్. ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అనేది ఎంత మెయింటైన్ చేయాలనేది ఇందులో చూడండి. టెంపరేచర్ 22 డిగ్రీల నుంచి 25 డిగ్రీల వరకు మెయింటైన్ చేయాలి. రిలేటివ్ హ్యూమిడిటీ అనేది 40% నుంచి 60%. హోటల్ రూమ్‌కి జనరల్‌గా 24 డిగ్రీస్ మరియు 50% ఆర్‌హెచ్ ఉపయోగిస్తారు. ఆర్‌హెచ్ అంటే చెప్పాను కదా! రిలేటివ్ హ్యూమిడిటీ మాట. టెంపరేచర్. డ్రై బల్బ్ అంటే ఏమిటి? నార్మల్ థర్మామీటర్ రీడింగు, యాంబియంట్ ఎయిర్ టెంపరేచరు మెజర్‌మెంటు. అంటే ఇది హెచ్‌విఏసీ డిజైన్‌లో బేస్ పారామీటర్ మాట. నెక్స్ట్ కూలింగ్ లోడ్ కాలిక్యులేషన్ బేస్. హెచ్‌విఏసీ సిస్టమ్ సైజ్‌కి ఫండమెంటల్ పారామీటర్ మాట. ఎందు గురించంటే కూలింగ్ లోడ్ కాలిక్యులేషన్ చేయాలంటే గనక ఇది చాలా ఇంపార్టెంటు. నెక్స్ట్ హ్యూమన్ కంఫర్ట్ ఇండెక్స్. 1 డిగ్రీ సెల్సియస్ వేరియేషన్ కూడా గెస్ట్‌కి చాలా అన్‌కంఫర్ట్‌గా ఉన్నట్టుగా కనబడతది. ఎందు గురించంటే 24 డిగ్రీస్ సెల్సియస్ ప్లేస్‌లో మనం 25 డిగ్రీస్ ఉన్నా కూడా గెస్ట్‌కి డిఫరెంట్ అనిపిస్తుంది. ఇప్పుడు చూద్దాం. రిలేటివ్ హ్యూమిడిటీ గురించి. కంఫర్ట్ జోన్ వచ్చేసేటప్పటికి మీకు కనబడుతుంది గదా! 50% నుండి 60% వరకు ఉండాలి. గాలిలో తేమ శాతం. ఇది గాలిలో ఉండేటువంటి అంటే హ్యూమిడిటీ అంటే ఏమీ లేదు. గాలిలో ఉండేటువంటి తేమ శాతం మాట. అది ఎంత ఉంటే గనక కంఫర్ట్‌గా ఉంటది. ఎంత ఎక్కువగా ఉంటే గనక అన్‌కంఫర్ట్‌గా ఉంటది అని చెప్పేటువంటి విషయం మాట ఇది. చూడండి 30% కన్నా తక్కువైతే ఎయిర్ డ్రై అవుతుంది. అంటే మనకొక హ్యూమిడిటీ అనేది గాలిలోని తేమ శాతం గనక 30% కన్నా తక్కువైపోతే గనక అది మన చర్మానికి నార్మల్‌గా వెదర్‌లో ఉన్నా సరే మన చర్మం అనేది డ్రై అయిపోతదన్నమాట. మొత్తం స్కిన్ అంతా కూడా డ్రై కింద కనబడతది. ఒకేళ అదే 70% కన్నా ఎక్కువైతే గనక స్ట్రిక్ట్‌లీ ఫీలింగ్ అని వస్తుంది. ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. అంటే ఇందులోని ఏమవుతదంటే మనకి జిడ్డుగా ఉన్నట్టుగాను నెక్స్టొచ్చేసి ఆహ్, తేమ శాతం ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశాల్లోని ఇటువంటి ఫీలింగ్ అనేది ఏర్పడుతుందన్నమాట. హై హ్యూమిడిటీ ఉంటే ఏసీ కూలింగ్ ఎఫెక్టివ్‌గా ఉండదు. అందుకే హ్యూమిడిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ మాట. అంటే ఏమి లేదు. ఇది ఎయిర్‌లో ఉండేటువంటి మాయిశ్చర్ పర్సెంటేజ్‌ని సూచిస్తుంది. రియల్ సైట్ ఎగ్జాంపుల్ మాట. సైట్ లాజిక్ ఎందుకు అవసరం అనేది ప్రాపర్ టెంపరేచర్ అండ్ ఆర్‌హెచ్ ఉంటే గనక కంఫర్ట్ పెరుగుతుంది. ఇండియన్ సమ్మర్ కండిషన్ తీసుకుందాం.
అవుట్‌డోర్ యూనిట్ అవుట్‌డోర్‌లో ఉన్నటువంటి టెంపరేచర్ వచ్చేసి 40 డిగ్రీస్ సెల్సియస్ 70% ఆరిచ్చు. ఇండోర్ టార్గెట్ 24 డిగ్రీస్ 50% ఆరిచ్చు. ఇక్కడ హెచ్‌విఏసీ సిస్టమ్ 2 పనులు చేయాలి. ఒకటి ఇది చాలా ఇంపార్టెంటు ఈ సబ్జెక్ట్ వచ్చేసేటప్పటికి. ఎందు గురించంటే దీన్ని మీరు ప్రాక్టికల్‌గా చూస్తే గనక మీకే అర్థమవుతదమాట. ఎందు గురించంటే అవుట్‌డోర్‌లో ఉన్నటువంటి టెంపరేచర్ అంటే బయట ఉన్నటువంటి వెదర్ టెంపరేచర్‌లోని 40% సెల్సియస్ నెక్స్ట్ 70% ఆర్‌హెచ్ ఉన్నది. ఇప్పుడు ఇండోర్‌లో వచ్చేసేటప్పటికి ఇండోర్ అంటే మన రూమ్‌లో ఇచ్చేటువంటి ఏసీ టెంపరేచర్ 24 డిగ్రీస్ సెల్సియస్ తర్వాత 50% ఆర్‌హెచ్. ఇక్కడ ఏసీ సిస్టమ్ 2 పనులు చేయాలి. అది ఏంటి అంటే గనక ఒకటి టెంపరేచర్ తగ్గించాలి. రెండోది మాయిశ్చర్‌ని కూడా తగ్గించాలి. ఈ 2 కరెక్ట్‌గా జరిగితేనే కంఫర్ట్ అనేది వస్తది. ఈ రెండిట్లో గనక డిఫరెంట్‌గా ఉంటే గనక అక్కడ ఆ ఏసీ కాలిక్యులేట్ అనేటువంటిది ఏదైతే టన్నేజ్ ఉన్నదో అది డిసైడ్ చేయడం కూడా కష్టంగా ఉంటది. 2 అవుట్‌డోర్ నుండి ఇండోర్‌కి ట్రాన్సిషన్ సరైన హెచ్‌విఏసీ సైజ్‌కి ఇది మెయిన్ కీ అవుతదన్నమాట. చూడండి కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్. మిస్టేక్ 1 టెంపరేచర్ ఓన్లీ. హ్యూమిడిటీ ఇగ్నోర్ చేస్తే కంఫర్ట్ ఫెయిల్ అవుతుంది. బోత్ పారామీటర్స్ కన్సిడర్ చేయాలి. ఏం కన్సిడర్ చేయాలి? బోత్ పారామీటర్స్ పైన చెప్పాను కదా! టెంపరేచరు, రెండోది మాయిశ్చరు. రెండిటిలిని కన్సిడర్ చేయాలమాట. సెకండు మిస్టేక్ 2 సేమ్ కండిషన్ ఎవ్రీవేర్. అంటే అన్ని ఏరియాస్‌కి సేమ్ కండిషన్ అప్లై చేయడం రాంగ్ డిజైన్ అప్రోచ్ అవుతుంది. అంటే గనక ఎందు గురించంటే గనక లాబీ, రెస్టారెంటు, బ్యాంక్వెట్ హాలు, నెక్స్ట్ రూమ్సు వీటిలన్నిటిలో కూడా డిఫరెంట్ టెంపరేచర్స్ అనేది ఇండోర్ టెంపరేచర్‌లోని మనం కాలిక్యులేట్ చేయాలమాట. థర్డ్ మిస్టేకు బ్లైండ్‌లీ ఫాలో క్లయింట్ మాట. ఎందు గురించంటే 20% సెల్సియస్ డిమాండ్ చేస్తే ఎనర్జీ వేస్ట్ అవుతుందక్కడ. అందు గురించని స్టాండర్డ్స్ ఫాలో చేయాలి. సైట్ రియాలిటీ 1% అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ సెల్సియస్ వేరియేషన్స్ మాట. ఇది గెస్ట్ ఎక్స్‌పీరియన్స్. హోటల్ రూమ్‌లోని మనము 1 డిగ్రీ సెల్సియస్ డిఫరెంట్ వేరియేషన్ కూడా గెస్ట్‌కి డిఫరెంట్‌గా అనిపిస్తది. అది అంత సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వదు. మనం ముందు చెప్పుకున్నాం గదా! అది రిక్వైర్డ్ సొల్యూషన్స్ ఏంటంటే గనక అంటే కావాల్సినటువంటి సొల్యూషన్ ఏదైతే ఉన్నదో అది ప్రాపర్ థర్మాస్టాట్ అనేది ఇన్‌స్టాల్ చేయాలి. అది ప్రాపర్ సెన్సింగ్ చేస్తుందో లేదో చూసుకోవాలి. తర్వాత గుడ్ ఎయిర్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందా లేదో చూడాలి. తర్వాతొచ్చేసి కరెక్ట్ కమిషనింగ్ చేస్తున్నామా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ దానికి రెగ్యులర్ మెయింటెనెన్స్ జరుగుతుందా లేదా అనేది కూడా మనం చెక్ చేయాలి. అంటే టెంపరేచరు ఏసీ రూమ్‌లో ఉన్నటువంటి టెంపరేచర్‌కి మనం నార్మల్‌గా ఫిజికల్‌గా చెక్ చేసేటువంటి టెంపరేచర్‌కి డిఫరెన్స్ ఏమైనా వస్తుందా? ప్రాపర్‌గా కట్ అవుతుందా? లేదా? అనేది ఫిజికల్‌గా చెక్ చేసుకోవాలి. ఫౌండేషన్ ఆఫ్ హెచ్‌విసి డిజైన్. కరెక్ట్ లోడ్ కాలిక్యులేషను ఇండోర్ కండిషన్స్‌కి సరైన వాల్యూలో ఫిక్స్ చేస్తే గనక అక్కడ మీకు ప్రాపర్‌గా ఆ డిజైన్ అనేది ప్రాపర్‌గా వస్తది. నెక్స్టు లోడ్ కాలిక్యులేషన్ కరెక్ట్ అవుతుంది. ఎక్విప్‌మెంట్ సైజ్ కరెక్ట్ అవుతుంది. గెస్ట్ కంఫర్ట్ అనేది పర్ఫెక్ట్‌గా అవుతుందన్నమాట. రాంగ్ అయితే గనక సిస్టమ్ టోటల్ ఫెయిల్ అవుతదన్నమాట. అందులో వచ్చేసేటప్పటికి. చూడండి ఇందులో హోటల్ ప్రాజెక్ట్ టైలర్డ్ డిజైన్ కండిషన్స్ మాట. అంటే ఏ సక్సెస్‌ఫుల్ హోటల్ హెచ్‌విఏసీ డిజైన్ కస్టమైజ్డ్ కండిషన్స్ ఫర్ ఈచ్ ఫంక్షనల్ ఏరియా. బ్యాలెన్సింగ్ గెస్ట్ కంఫర్ట్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. అంటే ఒక ప్రాపర్‌గా హెచ్‌విఏసీ డిజైన్ అనేది మనం కస్టమైజేషన్ చేసి కరెక్ట్‌గా ఫంక్షన్ అయితే గనక అది ఆ బ్యాలెన్సింగ్ అనేది దానివల్ల గెస్ట్‌కి కంఫర్ట్ వస్తది. రెండోది ఎనర్జీ ఎఫిషియన్సీ కూడా మనం తగ్గించడానికి అవుతదన్నమాట. ఎక్కువ ఎనర్జీ కన్జంప్షన్ అనేది కాకుండాన. చూడండి గెస్ట్ రూమ్ టెంపరేచర్స్ ఎంతవరకు మెయింటైన్ చేయాలనేదిని 23 నుంచి 24 డిగ్రీస్ వరకు మెయింటైన్ చేయాలి. ఆర్‌హెచ్ వచ్చేసేటప్పటికి 50% మాట. నెక్స్ట్ సేమ్ లాబీ టెంపరేచర్ 24 నుంచి 26 డిగ్రీస్ మాట. ఇది ఎక ఎందు గురించి అనంటే గనక ఇక్కడ చూడండి. అకౌంట్స్ ఆఫ్ ఫ్రీక్వెంట్ డోర్ ఓపెనింగ్ అండ్ ట్రాన్సైంట్ ఆక్యుపెన్సీ. ఎందు గురించంటే ఎక్కువగా గెస్ట్‌లు మూవ్‌మెంట్ ఎక్కువగా ఉంటది కాబట్టి, ఆ డోర్‌లో టెంపరేచర్ అనేది ఔట్ అయిపోతది కాబట్టి, ఈ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్వెట్ హాల్ టెంపరేచర్ వచ్చేసేటప్పటికి 22 నుంచి 24. డిజైన్ ఫర్ లార్జ్ గ్యాదరింగ్స్ విత్ ఇంక్రీజ్డ్ హీట్ లోడ్స్ మాట. ఎందు గురించంటే ఎక్కువ పీపుల్ గ్యాదరింగ్ అవుతారు కాబట్టి, దానికి ఈ టెంపరేచర్ ఇవ్వడం జరిగింది యాస్ పర్ స్టాండర్డ్‌గా. నెక్స్ట్ వచ్చేసి
కిచెన్‌లో మనం హై టెంపరేచర్ అనేది ఉంటది. దానికి మనం అక్కడ వెంటిలేషను అయ్యేటట్టుగాను ఫ్రెష్ ఎయిర్స్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి హీట్‌ని తీయడానికి ఎగ్జాస్ట్ ఇవ్వాలి. ఆ ఎగ్జాస్ట్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి హీట్‌ని ఔట్ చేస్తాము. నెక్స్ట్ అదే టైంలోని ఆ బయట నుంచి ఉన్నటువంటి ఫ్రెష్ ఎయిర్ ఏదైతే ఉన్నదో, ఆ ఫ్రెష్ ఎయిర్‌ని కూడా వాళ్ళకి వెంటిలేషన్ రూపంలోని ఇవ్వడం జరుగుతదన్నమాట కిచెన్‌లోని. These specific ranges ensure optimal comfort and fundamental and accommodating the unique demands ఆఫ్ ఈచ్ స్పేసెస్. అంటే ఏదైతే స్పెసిఫిక్ రేంజెస్ ఉన్నదో దానికి ఆ కంఫర్ట్ అక్కడ కావాలంటే గనక ఈ యూనిక్ డిమాండ్స్ అనేది అక్కడ ప్రత్యేకించి ఈచ్ స్పేస్‌కి ఎంత కావాలో అంత యూజ్ చేసినప్పుడు మాత్రమే అక్కడ ఆ ప్రాపర్ టెంపరేచర్స్ అనేది మెయింటైన్ అవ్వడానికి అవకాశం ఉంటది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఇండోర్ డిజైన్ కండిషన్ అనేది హెచ్‌విఏసీకి ఒక ఫౌండేషన్ లాంటిది. ఎందు గురించంటే, ఇది ఎప్పుడైతే ఇండోర్ డిజైన్ అనేది మనం ప్రాపర్‌గా లేదో, అది హెచ్‌విఏసీ డిజైన్‌కి మనం డిఫరెంటు ఏర్పడతదమాట. ఇదొక ఫౌండేషన్ లాంటిది మాట. అందు గురించి దీంట్లో అన్నీ కూడా బేసిక్సే మీకు చెప్పడం జరుగుతున్నది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. బీఎస్ ఇన్ఫర్మేషన్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. థాంక్ యూ ఫ్రెండ్స్.